హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి సాటర్డే స్పెషల్ సాంబారు. ఈ స్పెషల్ సాంబార్ని 10 నిమిషాల్లో చాలా టేస్టీగా చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా గురువార టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా తయారు చేసుకునే సాంబార్ని ఈరోజు చూపించబోతున్నాను. నేను వీడియోని అందరూ చక్కగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి అందుకోసం నేను 200 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నాను. ఆ కందిపప్పుని కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ని వంపేసి అందులోకి 200 గ్రామ్స్ వరకు తీసుకున్న కందిపప్పులోకి 250 ml వరకు వాటర్ వేసి ఈ కందిపప్పులోకి వాటర్ మాత్రమే వేయాలి. పసుపు కానీ టమాటాలు కానీ ఏమి వేయకూడదు అనమాట. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని హైలో పెట్టి ఉడకనివ్వాలి. 3 విజిల్స్కే చక్కగా ఉడికిపోద్ది. మరీ మెత్తగా అయితే బాగోదనమాట. బాగా ఉడికిపోవాలంతే పప్పు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మనం కూరగాయలన్నీ కట్ చేసేసుకుందాం. అందుకోసం సొరకాయ, దోసకాయ, వంకాయలు, మునక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ముల్లంగి, క్యారెట్, బెండకాయలు ఇంక ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఇలాగ పొడిగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. ఈ కూరగాయల ముక్కలు కట్ చేసుకునేలోకి చింతపండు కూడా చక్కగా నానిపోతుంది. నానిపోయిన చింతపండుని శుభ్రంగా పిసికి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కూరగాయల ముక్కలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా నానిపోయిన చింతపండు. ఈ చింతపండు కూడా రసం తీసి పక్కన పెట్టేసుకుందాం. పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి, కుక్కర్ చల్లారిపోయింది. మూత తీసి చూస్తే చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది. ఈ పప్పుని పప్పు గుత్తుతో కాకుండా గరిటెతోటే చక్కగా ఇలా స్మాష్ చేసేసి వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు అందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నింటినీ కూడా 1 by 1గా వేసేయాలి. ములక్కాయలు, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా వేసేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి పప్పులోకి ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు వేసేద్దాం. 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. ఈ 3 వేసేసి సాల్ట్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుంది అనమాట. మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి పులుపుకి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. 1 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందని అనుకోవట్లేదు నేను. ఇంకా కొంచెం తక్కువ పడవచ్చు. మనం సాంబార్ చేసినప్పుడు చూసుకుని వేసుకోవచ్చు అనమాట. ఒకసారి బాగా ఉప్పు, కారం ఈ ముక్కలన్నిటిని కూడా బాగా పట్టేలాగా కలిపేసి చక్కగా ఈ వాటర్లో ఇలాగా పప్పులో మంచిగా అదిమి పెట్టేసి కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ హైలో పెట్టి ఒక్క విజిల్ అనమాట. ఎక్కువ రాకూడదు. ఒక్క విజిల్ వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కూరగాయలు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం చింతపండు పులుసుని మరగబెట్టుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కళాయి వేడెక్కాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చూడండి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసాం కదని ఇంగు వేయడం మాత్రం మర్చిపోకూడదు, మానకూడదు. ఒక చిటికెడు ఇంగు కూడా వేయాలన్నమాట. స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. ఇవన్నీ హైలో పెట్టకూడదు, మాడిపోతాయి అన్నమాట. నాకు ఈ స్టీల్ గిన్నె కళాయి చక్కగా లోతుగా భలే దొరికింది నాకు. ఇంకా సాంబారు అన్నిటికి కూడా బాగా పనికొస్తుంది అనమాట. ఇది బాగా కూడా కనిపిస్తుంది. మనం వీడియో తీసుకున్నప్పుడు చక్కగా కనిపిస్తాయి. ఇంగువని చిటికెడు వేయాలి. వెల్లుల్లిపాయలు వేసాం కదా అని ఇంగు వేయడం మానకూడదు. సాంబార్లో ఇంగు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కూడా. ఇంగు కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు చింతపండు పులుసుని మనం పిసికి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు పులుసు రసాన్ని మొత్తం వేసేయాలన్నమాట.
ఈ చింతపండు రసం కూడా ఒక 250 ml వరకు ఉంటుంది. చిక్కగా భలే వచ్చింది చూడండి. అలా ఉండాలన్నమాట చింతపండు పులుసు. చక్కగా ఉంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఒక 300 ml వరకు ఉంటాయి ఇదంతా మొత్తం. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేయాలి. ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి బాగా కలిపి ఈ చింతపండు రసంలో బాగా మరగనివ్వాలి. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం కుక్కర్ చల్లారిపోయింది. కుక్కర్ పైన మూత తీసి కూరగాయలు చక్కగా ఉడికినాయి చూడండి. పర్ఫెక్ట్గా ఉడికాయి చూడండి. ఒక్క విజిల్ పెట్టాం కదా, అస్సలు ఎరగకుండా చక్కగా ఉడికాయి. అలా ఉడకాలన్నమాట. ఇప్పుడు చింతపండు రసం మరుగుతుంది అని చూద్దాం. చూడండి, చింతపండు రసం చక్కగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్న చింతపండు రసంలోకి ఈ కూరగాయలు పప్పు మిశ్రమాన్ని వేసేయాలి. చూడండి, ఇలా వేసేసి అందులోకి కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ వాటర్ కూడా మనకి సరిపడంత వాటర్ వేసేసి బాగా కుక్కర్లోకి పప్పు ఉంటుంది కదా అదంతా కలిపేసి వేసేయాలన్నమాట. వేసేసి చక్కగా కలపాలి. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు సాల్ట్ చూసేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదు. మళ్ళీ 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి. అస్సలు ఎరగకుండా భలే వచ్చాయి కదా కూరగాయ ముక్కలు. సాల్ట్ అయితే నాకు సరిపోలేదు. ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి సాంబార్ని మరగనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా భలే ఉంది కదా. ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ అన్నీ కూడా పులుపు కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. సాంబార్ అంటే అలా ఉండాలి. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా మరుగుతున్న సాంబార్లోకి కొత్తిమీర చల్లేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము పైన చల్లాలి. పచ్చి కొబ్బరి తురుము వేస్తే చాలా కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలాగా ఇవన్నీ చల్లేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి 1 నిమిషం మరగనిచ్చి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సాంబారు. స్పెషల్ సాంబార్ అంటే ఇది. కమ్మనైన సాంబార్ అనమాట. పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ సాంబారు రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇప్పుడు కళాయి పైన మూత తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సాంబార్. అసలు స్పెషల్ సాంబారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబారు ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా తినొచ్చు కూడా. చాలా బాగుంటుంది. నా టేస్టీ సాంబార్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా గురువార టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.